హలో అందరికీ నమస్కారం. స్వాగతం శ్యామల తెలుగమ్మాయి. నేను శ్యామల. అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఇది క్రోధినామ సంవత్సరం అంటే ఈ క్రోధి అనేది ఈ సంవత్సరం పేరు అన్నమాట. క్రోధం అంటే కోపం అని అర్థం అన్నమాట. అంటే ఈ ఇయర్ అందరికీ కోపం ఎక్కువగా ఉంటుంది అని అర్థం అన్నమాట. సో నాకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట కోపం అనేది. సో మీకు ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఎలా మారిపోయానంటే ఇలా వీడియో ముందు నవ్వుతున్నాను, కానీ ఒక ఇంట్లో మాత్రం కదిలిస్తే కోపం వచ్చేస్తుంది అనమాట. ఎలా మారిపోయానంటే లేడీ రెబల్ ఉంటుంది కదా, అలా మారిపోయాను అనమాట. సో చాలా కోపం అనమాట. ఇలా కదిలిస్తే అలా కోపం వస్తుంది అనమాట నాకు. సో ఇయర్ అలా స్టార్ట్ అవుతుంది, ఇలా ఉంటుందన్నమాట. ఈ ఇయర్ పేరు అలా ఉందన్నమాట. క్రోధం అంటే కోపం అని అర్థం. ఓకే, ఉగాది అంటే ముందుగా గుర్తొచ్చేది అందరికీ ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడిని అందరూ చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. సో శాస్త్రపరంగా అండ్ హెల్తీగా టేస్టీగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఓకే, తర్వాత ఇంకొకటి పంచాంగ శ్రవణం. ఉగాది అంటే మనకు గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం. నెక్స్ట్ ఈ పంచాంగ శ్రవణం అంటే రోజు మనం రాశి ఫలాలు చూస్తుంటాం కదా, దినఫలాలు, వార ఫలాలు, మాస ఫలాలు అని. అలాంటివి ఏమీ చూడకూడదు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే చూడాలన్నమాట. అది కూడా ఉగాది రోజు మాత్రమే చూడాలని శాస్త్రం చెప్తుంది. సో మీరందరూ ఉగాది రోజు మాత్రమే చూడాలి. మా ఇంట్లో మాత్రం రోజు దినఫలాలు, వార ఫలాలు, మాస ఫలాలు అని చూస్తూనే ఉంటారు. మీ ఇంట్లో కూడా చూస్తారా లేదా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఈ రోజు నుంచైనా అలా చూడకుండా కేవలం ఉగాది రోజు మాత్రమే చూడాలని శాస్త్రం చెప్తుంది. సో ఉగాది రోజు మాత్రమే మనం తెలుసుకోవాలి మన రాశుల గురించి. మళ్ళీ ఉగాది వచ్చేంత వరకు ఇలా రాశి ఫలాల జోలికి వెళ్ళకూడదు, ఇది శాస్త్రం చెప్తుంది. సో మీరు కూడా ఇలా రోజు టీవీ ముందు కూర్చొని వార ఫలాలు, దినఫలాలు వినకూడదని కోరుకుంటున్నాను అనమాట. సో మా ఇంట్లో రోజు ఇదే ఉంటుంది, ఎంత చెప్పినా వినరనమాట మా అమ్మ. సో ఇది మార్పు వస్తే కొంచెం బాగుంటుంది, ఇది ఒక ఆశ అనమాట. ఏంటంటే ఈ రాశి ఫలాలు, ఈ గ్రహాలు ఇవన్నీ కేవలం వ్యక్తులకి సంబంధించినవే కాదు, మొత్తం ప్రకృతి మొత్తానికి సంబంధించినవి అనమాట. సో కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించండి. శాస్త్రం చెప్తుంది కేవలం ఉగాది రోజు మాత్రమే పంచాంగ శ్రవణం చేయాలని. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం మారడానికి ప్రయత్నించండి. ఓకే, ఇంకా ఈ ఉగాది నుంచి మీ రిజల్యూషన్స్ ఏంటి? తెలుగు సంవత్సరం నూతన సంవత్సరం కదా. సో నా రిజల్యూషన్స్ అంటే మీకు చెప్తాను. సో నాకు కూడా కొన్ని ఉన్నాయన్నమాట, నా లైఫ్లో నేను మారాలనుకుంటున్నాను కొంచెం. సో అదేంటంటే ఈ ఉగాది నుంచి నా వ్యక్తిత్వాన్ని కొంచెం మార్చుకొని నా రూల్స్ని, నా హద్దులని కొంచెం సవరించి నేను చేస్తున్న పనిలో మరో ముందడుగు వేయాలనుకుంటున్నాను. ఇది తప్పు రైటో నాకు తెలీదు, ఆలోచించే స్థితిలో కూడా నేను లేను. దేవుడికే వదిలేస్తున్నాను. తప్పుడు మార్గం అయితే తప్పిస్తాడని, మంచి మార్గం అయితే ముందుకు సాగనిస్తాడని ఆశిస్తున్నాను. ఓకే, ఇది ఫస్ట్ నా ఒక రిజల్యూషన్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కొంచెం మంచిగా కాకుండా ఇప్పటి నుంచి చెడుగా ఉండాలనుకుంటాను అనమాట. ఏంటబ్బాయి చెడుగా అనుకుంటున్నారా అంటే, ఇప్పటి వరకు నేను దేనికి రెస్పాండ్ అవ్వను అనమాట. పెద్దవాళ్ళు ఏది అన్నా కూడా ఏంటంటే, ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఎవరైనా అవమానించారనుకో, తిరిగి మనం అదే చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉండదని నా ఫీలింగ్ అనమాట. కానీ అది చాలా రాంగు, అది ఒకటి మార్చుకోవాలనుకుంటున్నాను. చెడ్డగా అంటే పొగరుగా అని అర్థం అనమాట. సో
కొంచెం ఈ పాప కొంచెం బలుపు ఎక్కువరా, పొగరు ఎక్కువరా, ఈ పాపతో మనకి ఎందుకురా అనేట్టుగా ఉండాలనుకుంటున్నాను అనమాట ఇప్పటి నుంచి. చాలామంది అంటారు మంచిగా ఉండటం చాలా కష్టం, చెడ్డగా ఉండటం చాలా ఈజీ అని. అదేం కాదు, చెడ్డగా ఉండటం కూడా చాలా కష్టమే. ఇంకోటి ఏంటంటే చాలామంది ఏంటంటే అందాన్ని బట్టి, చదువును బట్టి, స్టేటస్ బట్టి, డబ్బును బట్టి మనుషులకి విలువిస్తుంటారనమాట. సో అలా అంటే మన మాటకు కానీ మనకి కానీ ఎలాంటి విలువ ఉండని చోట మనం ఉండాల్సిన అవసరం లేదు. సో ఎలాగంటే మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం మనకి లేదనమాట. సో ఇది కూడా నా లైఫ్లో మార్చుకోవాలనుకుంటున్నాను అనమాట. ఓకే, ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా మార్చుకోవాలనుకుంటున్నాను. ఓకే, మీరేం రిజల్యూషన్స్ ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. ఓకే, మీకు అర్థమైందే అనుకుంటున్నాను. సో ఇవి అన్నమాట నా ఉగాది రిజల్యూషన్స్. ఓకే, ఇప్పుడైతే ఉగాది పచ్చడి చేసి చూపిస్తాను మీకు. ఏంటంటే ఇది నేను తర్వాత వీడియో తీస్తున్నాను అనమాట, పండగ అయిపోయిన తర్వాత. ఎందుకంటే పండగ రోజు వీడియో తీస్తే మా అమ్మ తిట్ల దండకం మొదలు పెడుతుంది అనమాట. అస్సలు వీడియో తీయనీయదు, పని చేసుకోవాలి కదా, వీడియో తీస్తూ కూర్చుంటే తిట్ల దండకమే మొదలవుతుంది. మంచి పండగ రోజు ఎందుకు గొడవ అని నేనే తర్వాత షూట్ చేసుకుంటాను అనమాట. అంటే ఇది మళ్ళీ తర్వాత నేను ఉగాది పచ్చడి చేసి చూపిస్తున్నాను అనమాట మీకు. ఓకే, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, ఐ హోప్. అల్లం తీపి కోసం, వగరు కోసం మామిడికాయ ముక్కలు, తర్వాత ఇవి కారం కోసం మిరియాల పౌడర్ వేయాలన్నమాట. కారం పొడి మాత్రం వేసుకోకూడదు, ఇంకా చిన్నపిల్లలు ఉంటారు. సో సేఫ్గా మిరియాల పొడి వాడుకోవాలి, చాలా కమ్మగా ఉంటుందన్నమాట. తర్వాత సాల్ట్, తర్వాత వేప పువ్వు అనమాట. పులుపు కోసం చింతపండు రసం. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఇవేంటంటే మన లైఫ్లో ఉండే సుఖ సంతోషాలు, ఇంకా కష్ట నష్టాలు అనమాట. అవన్నీ మన లైఫ్లో ఉంటాయి. అవన్నీ రుచులన్నీ మన లైఫ్లో ఉండే కష్ట సుఖాలు, సుఖ సంతోషాలు, వాటికి సింబాలిక్ అనమాట. వీటన్నిటినీ ఎలా సమపాలల్లో వేసి తయారు చేసే పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందో, మన లైఫ్లో కూడా అవన్నీ సమపాలల్లో ఉంటే అంతే మన లైఫ్ కూడా అంతే సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఉంటుందని ఉగాది పచ్చడి తెలుపుతుందన్నమాట. అంటే ఏంటంటే కష్ట సుఖాలను, నష్టలాభాలను సమానంగా చూడాలి అని ఉగాది పచ్చడి చెప్తుందని అర్థం అనమాట. ఓకే, ఎవ్రీ ఇయర్ నేను ఈ బౌల్లోనే చేసుకుంటాను అనమాట ఉగాది పచ్చడి. ఓకే, ఫస్ట్ అయితే చింతపండు రసం వేసుకోవాలి. ఇక్కడ ఏమైందంటే నేను వీడియో రికార్డ్ అవుతుందని చెప్పి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాను. చూస్తే అక్కడ వీడియో రికార్డ్ అవ్వలేదు. ఇంకా చేసేది ఏం లేక అలాగే కలిపేసి చూపిస్తున్నాను మీకు. ఏం లేదు, నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కలిపేసుకోవడమే అవుతుంది ఉగాది పచ్చడి. ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది, చిన్నపిల్లలు కూడా బాగా తింటారు. సో పచ్చడి ఇలా చేసుకుంటే తిన్న వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. అలాగే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను. ఓకే, అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఇయర్ అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. సో కోపాన్ని అందరూ కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నాను. ఎమోషన్స్ని అందరూ కంట్రోల్ చేయాలని, మంచిగా ఉండాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. సో అందరికీ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ. ఉగాది పచ్చడి టేస్ట్ చేస్తానమాట. బాగుంది. ఓకే, మీకు ఒక డౌట్ రావచ్చు, ఉగాది పండగ కదా ఏంటి ఇంత సింపుల్గా ఉంది, రెడీ అవ్వలేదు అనుకోవచ్చు.
నాకు ఈ రెడీ అవ్వడం అంత ఇష్టం ఉండదు. సో సిచ్యువేషన్ బలంగా డిమాండ్ చేస్తే తప్ప నేను రెడీ అవ్వనమాట. సో పైగా ఎండాకాలం ఎండకి ఉక్కపోతకి అవసరమా అనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఎక్కువగా రెడీ అవ్వను. కానీ ఉగాది పండగకి మాత్రం కొంచెం వీడియో కోసం అన్నా కొంచెం రెడీ అవుదామని ఈ శారీ కట్టుకుందాం అనుకున్నాను అనమాట. ఈ శారీ మా బ్రదర్ పెళ్ళి కోసం కొనుక్కున్నాను అనమాట. ఇది మా నాన్న కొనిచ్చాడు. ఈ కుచ్చులు అక్కడ నుంచే వచ్చాయన్నమాట. సో బ్లౌజ్ చూపిస్తాను. వర్క్ బ్లౌజ్ అనమాట. ఇది మా అన్నయ్య పెళ్ళి కోసం తీసుకున్నాను అనమాట. నేనే స్టిచ్ చేసుకున్నాను. హ్యాండ్స్కి ఇలా వర్క్ వచ్చింటున్నాను అనమాట. ఈ ఉగాదికి కట్టుకుందాం అనుకున్నాను అనమాట. ఈ శారీకి ఇది ఇట్లా వచ్చిందనమాట బ్లౌజ్. ఈ శారీ మా అన్నయ్య పెళ్ళికి తీసుకున్నాను అనమాట. ఇది నేను ఈ శారీ చూస్తుంటే నాకు మా అన్నయ్య పెళ్ళిలో వీడియో తీసానమాట నేను. సో మా అన్నయ్య పెళ్ళి వీడియోలు కూడా ఉన్నాయి. సో వాటిని మర్చిపోయాను. సో అవి కూడా పోస్ట్ చేస్తాను త్వరలో. సో మా అన్న పెళ్ళి వీడియో కూడా వస్తుందన్నమాట వెరీ సూన్. శారీ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి. ఈ శారీ నా సెలెక్షనే. ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేశాను. సో మీకు ఈ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఇప్పటి వరకు చూసిన వీడియో ఉగాది తర్వాత రోజు తీసిన వీడియో అనమాట. ఎందుకంటే ఉగాది పండగ రోజు కదా, పండగ వీడియో ముందు మాట్లాడుతూ కూర్చుంటే పని అవ్వదు కదా. పండగ అంటే చాలా పనులు ఉంటాయి. పైగా ఇలా వీడియో తీస్తూ మాట్లాడుతూ ఉంటే ఇంట్లో వాళ్ళతో తిట్లు. సో అందుకే నేను తర్వాత షూట్ చేసుకుంటాను అనమాట. ఇదైతే ఉగాది రోజు మార్నింగ్ అనమాట. మా అమ్మ ముగ్గు వేస్తుంది. అంటే మీరు అనుకోవచ్చు, నీ ముగ్గులు రావా, మీ అమ్మ వేస్తుంది అని. నాకు కూడా ముగ్గులు వచ్చు, కానీ మా అమ్మ చాలా బాగా వేస్తుంది. సో మా అమ్మనే వేస్తుంది అనమాట. ఎలాగంటే మా అమ్మ ప్రింట్ వేసినట్టుగా వేస్తుంది అనమాట. చూడండి బాగుందా లేదా కామెంట్. ఇంతకంటే బాగా కూడా వేయగలదు, కానీ ఇప్పుడు పండగ కదా, పనులు ఉంటాయని కొంచెం సింపుల్గా వేసింది. మీరు రంగులు ముగ్గులు వేసారా? మా అమ్మ అయితే రోజు రంగులు వేస్తూనే ఉంటుంది. చిన్న ముగ్గుకైనా రంగులు ఖచ్చితంగా వేస్తుందన్నమాట. ఓకే, సంవత్సరానికి సరిపడా రంగులు కొని పెట్టుకుంటారు, వేస్తూనే ఉంటారు రోజు. ఓకే, ఇంకా అవ్వలేదు అంటే సన్ రైజ్ అంటే ఇంకా సూర్యుడు కనపడటం అనమాట. తర్వాత 7:30కి అలా సూర్యుడు కొంచెం పైకి వచ్చి కనిపిస్తాడనమాట మా ఇంటి దగ్గర. ఈ గొర్రెలు కనిపించాయన్నమాట. ఈ గొర్రెలను చూస్తే ఈ ఫలాలు చూసే వాళ్ళే గుర్తొస్తారు నాకు. పొద్దున్నే లేస్తేనే రాశి ఫలాలు వింటూనే ఉంటారు. మేము కూడా వింటున్నాం అన్నమాట. మేము కూడా రాశి ఫలాలు వింటున్నాం. తర్వాత పూజ చేసుకొని, స్నానం చేసుకున్న తర్వాత పూజ చేసుకొని, ఉగాది పచ్చడి చేసుకొని దేవుడి దగ్గర పెట్టి అందరం తిన్నాం ఫస్ట్. తర్వాత వంటలన్నీ చేసుకున్నాం అనమాట. ఇలాగా ఇవైతే కుడుములు అంటాం మేము. తర్వాత ఇందులోకి పెరుగు పచ్చడి. తర్వాత ఇది ఉగాది పచ్చడి. కొంచెం వీడియో కోసం అని వెలిగించాను, లేదంటే ఇది నేనే తినేసేదాన్ని. నేనే తినేస్తా తర్వాత ఇది పూరీలు, ఇది రసం అన్నమాట. మేము బెల్లం చారు అంటాము, పూర్ణంతో చేస్తారనమాట. ఇదేమో వంకాయ కర్రీ, ఇంకా వైట్ రైస్. మీ ముగ్గురమే కాబట్టి ఇంకా పప్పు అవన్నీ చేయలేదు. చిత్రాన్నం కూడా చేసుకున్న పదార్థాలన్నీ దేవుడి దగ్గర పెట్టి నైవేద్యంగా కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటున్నాము. ఇంకా గ్రామ దేవతలకు కూడా వెళ్ళి రావాలన్నమాట. నేనైతే వెళ్ళలేదు, మా అమ్మ మా నాన్న వెళ్ళొచ్చారు. ఓకే, నేనైతే ఇంట్లో దండం పెట్టుకున్నాను. ఇదేమంటే మాకు మామిడికాయలు మామిడి ఆకులు దొరకలేదన్నమాట. సో కాబట్టి మా అమ్మ ఇవి వేపాకులు పెట్టిందనమాట గుమ్మాలకి. ఓకే, ఇక్కడ అన్ని దగ్గర నైవేద్యం పెట్టి దండం పెట్టుకుంటున్నాం అనమాట. మా అమ్మ మా నాన్న గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ మేము లంచ్ తింటున్నాము. మేము లంచ్ తినే టైంకి కరెక్ట్గా 12-1 అయిందనమాట.
ఓకే, పండగ అంటే ఆ టైం అవుతుంది ఖచ్చితంగా. మేమైతే టిఫిన్ తిన్నాంలే. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇది పెరుగు పచ్చడి కుడుముల్లోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. నాకు పులిహోర అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు పులిహోర చేయలేదు. ఓకే, మీరేం చేసుకున్నారనేది కామెంట్ చేయండి. ఓకే, బాయ్. మీరు ఒకటి గమనించారా, ఈ వీడియోలో నేను ఎక్కడా కనిపించలేదు, ఎందుకంటే వీడియో తీసింది నేనే కాబట్టి.